ఈ కోరికలకు చేయవలసినటువంటి ప్రియ సహోదరులకి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ చేయవలసిన మీ అందరికి కూడా క్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన శుభార్తలు సమయంలో చిన్నబిడ్డ సుధా ఆమె యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడాను మరణం తర్వాత ఉన్నటువంటి సంగతుల గురించి తెలుసుకోబోతున్నాం. మరణం తర్వాత ఏముంది అనేటువంటిది మనుషులుగా మనకైతే తెలియదు. మరి ఎవరికి తెలుసండి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి? ఎవరికి తెలుసు? ఒకటి మరణించిన వారికి తెలుసు, రెండవది దేవుడికి తెలుసు. ఆది అంతము ఆయనే కాబట్టి పుట్టిన తర్వాత ఏం జరిగింది, చచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి సంగతులు దేవుడికి తెలుసు. ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం చచ్చిపోతే మాకు అర్థం కావాలి. చనిపోయిన తర్వాత పరిస్థితులు ఏంటో తెలుసుకొని మార్పు చెందడానికి అవకాశం ఉందా? చనిపోయిన తర్వాత మార్పు చెందడానికి అవకాశము ఎవరికి లేదు. మీరు ధనవంతుల గురించి చాలాసార్లు వింటారు, ధనవంతుడు పేదవాళ్ళ గురించి చాలాసార్లు వింటారు. ధనవంతుడు యాత్ర పడుతూ తగ్గమైన అబ్రహామా ఈ లోకంలో లాజరును పంపించు, తన వేడి కొల నీటిలో ముంచి నా నాలుగును చల్లారు అని కేకలు చేస్తే అప్పుడు తగ్గైన అబ్రహాం ఏమన్నాడు? అక్కడ వారు ఇక్కడికి కానీ ఇక్కడ వారు అక్కడ కానీ రావడానికి వీలు లేదు, మనిద్దరి మధ్యలో మహానగాధం ఉన్నది. అంటే చనిపోయిన తర్వాత కేకలు వేసిన జాలి పడేవారు ఎవరు లేరు. చనిపోయిన తర్వాత మార్పు చెందడానికి అవకాశము లేదు. కాబట్టి చనిపోక ముందే ఏం చేయాలి? చనిపోయిన తర్వాత ఉన్న సంగతుల గురించి ఆలోచన చెయ్యాలి. చనిపోయిన తర్వాత సంగతుల గురించి ఎవరు చెప్తారు మనకి? ఎవరు చెప్తారండి? దేవుడు చెప్తాడు. దేవుడు ఎలా చెప్తాడు? తన గ్రంథం ద్వారా తెలియజేస్తాడు. దేని ద్వారా అండి? పరిశుద్ధ గ్రంథం ద్వారా మానవుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే సంగతులు తెలియజేశాడు. కాబట్టి అందరూ ఈ గ్రంథాన్ని చదవాలి, లేదా ఈ గ్రంథంలో ఉన్న సంగతులు ఏమైనా చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి. సందేహం ఉంటే అడిగి తెలుసుకోవాలి. అలా కూడా ఒక వ్యక్తి చనిపోక ముందే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకొని ఎక్కడే జాగ్రత్త పడవలసిన అవసరత ఉంది, మార్పు చెందవలసిన అవసరత ఉంది. ఈ క్రమంలో చిన్న బిడ్డ చనిపోయింది కదా, ఆ చిన్న బిడ్డ ఎక్కడ ఉంటుంది? చిన్న బిడ్డలైనా పెద్దలైనా ఎవరైనా సరే మృతుల లోకం అనేటువంటిది ఉంటుంది. మృతుల లోకంలో ఉంటారు. దేవుని దగ్గర ఎవరు వెళ్ళరు. ఎంత పరిశుద్ధంగా జీవించినా సరే చనిపోయిన వెంటనే దేవుని యొక్క ఎవరు వెళ్ళరు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? ఇందాక చెప్పుకున్నాం. ఆ తర్వాత సంగతం తెలుసుకోవాలంటే గ్రంథాన్ని చదవాలి. గ్రంథం చెప్తుంది చనిపోగానే పరలోకి వెళ్తారని, చనిపోగానే లేదా అగ్ని గుండంలో పడిపోతారని అనుకుంటూ ఉంటాం. చనిపోగానే పరలోకం పిలుపని ఫ్లెక్సీలు కొట్టిస్తూ ఉంటాం. మహిమ ప్రవేశము అని ఫ్లెక్సీలు కొట్టిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఈ బైబిల్ ప్రకారం అయితే వాస్తవాలు కావాలి. మనుషులు అనుకుంటున్నట్టు వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే మృతుల లోకానికి వెళ్తారు. ఎక్కడికండి? గమనించండి. భూలోకము, మృతుల లోకము, పరలోకము, ఇలా 3 లోకాలు మనకు కలుస్తాయి. శరీరము ఆత్మ కలిసినట్టు వారు ఉండే లోకాన్ని
భూలోకం అంటారు. శరీరము ఆత్మ కలిసి ఉండేటువంటి లోకాన్ని భూలోకం అంటారు. శరీరము ఆత్మ విడిపోయి ఉండేటువంటి లోకాన్ని మృతుల లోకం అంటారు. మనిషికి రెండు శరీరాలు, రెండవ శరీరాన్ని ధరించుకొని ఆత్మ శరీరము కలిసి ఉండేటువంటి దాన్ని పరలోకం అంటారు. అలాగే నరకం అని కూడా అంటారు. కొందరు దేవునితో కలిసి ఉంటారు, కొందరేమో అగ్నిగుండంలో ఉంటారు. కాబట్టి మీ చిన్న బిడ్డ చనిపోయింది కదా, ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడండి? మృతుల లోకంలో ఉంటది. మృతుల లోకంలో రెండు భాగాలు కనబడుతుంది. నెమ్మది కలిగిన స్థలము, యాత్రకరమైన స్థలం. లాజరు చనిపోయి ఎక్కడ ఉన్నాడండి? నెమ్మదికరమైన స్థలంలో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? యాత్రకరమైన స్థలంలో. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? యాత్రకరమైన స్థలంలో ఉన్నాడు. లాజరు ఎక్కడ ఉన్నాడు? నెమ్మదికరమైన స్థలంలో ఉన్నాడు. యేసుక్రీస్తు రాకడ ఉంది అనుకుంటున్నాం కదా, ఆయన రాకడ సమయంలో ఆ నెమ్మదికరమైన స్థలంలో ఉన్నటువంటి ఆత్మలో మహిమ కలిగిన శరీరాన్ని ధరించుకొని పరలోకం అంటాం. అప్పుడు పరలోకం పిలుపు, అప్పుడు మహిమ ప్రవేశం. మహిమ ప్రవేశము లేదా పరలోకపు పిలుపు ఎప్పుడంటే క్రీస్తు వారి యొక్క రాకడలో. అది పరిశుద్ధులకు మాత్రం. సరే, వీటి గురించిన వివరాలు పరిశుద్ధ గ్రంథం నుండి తెలుస్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకున్నాం. చిన్న బిడ్డల గురించి యేసు ప్రభువు ఏం మాట్లాడతారంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఎలాంటి వారై ఉండాలి? చిన్న పిల్లల లాంటి వారై ఉండాలి. చిన్న పిల్లలకు పాపం అనేటువంటిది తెలియదు. చిన్నపిల్లలకు ఏం తెలియదండి? పాపం అనేటువంటిది తెలియదు. అసూయ అనేటువంటిది తెలియదు. కక్షలు అనేటువంటివి వారికి తెలియదు. పెద్దలైనటువంటి మనము బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఆ చిన్న పిల్లల లాంటి మనస్తత్వం జీవిస్తేనే పరలోక రాజ్యం చేరే. ఎలాంటి మనసు అండి? చిన్న పిల్లల లాంటి మనస్సు. వాళ్ళకేం తెలియదు? పాపం తెలియదు, వాళ్ళకి అసూయ తెలియదు, వాళ్ళకి కక్షలు ఏంటివి తెలియదు. వాస్తవం చెప్పాలంటే చెడు అనేటువంటి తెలియదు, మంచి అనేది కూడా తెలియదు. బాప్తిస్మం పొందుతున్నటువంటి వారు ఎవరైనా సరే అలాంటి మనస్తత్వం కలిగి ఉంటేనే, చనిపోయేంత వరకు అలా జీవిస్తేనే ఆ వ్యక్తి పరలోకం. కాబట్టి చిన్న బిడ్డ సుధా పరలోక రాజ్యానికి వారసురాలు. కాబట్టి ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది అంటే మృతుల లోకంలో నెమ్మదికరమైన స్థలంలో ఉంటారు. ఎక్కడండి? మృతుల లోకంలో నెమ్మదికరమైన స్థలంలో ఉంటారు. ఆమెకు దిగులు, చింత, ఎండ, వాన, చలి, ఆకలి, దప్పిక, రోగము అనేటువంటి ఉండనే ఉండవు. అలాంటి ప్రశాంతమైన స్థలానికి చేరినటువంటి బిడ్డ సుధా. మన బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలనుకుంటావా? యాత్రకరమైన స్థాయిలో ఉండాలనుకుంటావా? ఏమని? ఉన్నతమైన స్థలంలో ఉండాలని అనుకుంటాం కదా. ఒక విధంగా చెప్తే భౌతికంగా మన ఎదురుగా లేదు, కానీ ఈ లోకంలో ఉన్న వారందరికంటే కూడా ఉన్నతమైన స్థలంలో సుధా ఉంది. కనుక ఆ బిడ్డ గురించి మనం దిగులు చదువుకోవాలి. బిడ్డ గురించి నా బిడ్డ చనిపోయేది అని దిగులు చదువుకోవాలి. నా బిడ్డ దేవుడి రాజ్యానికి వారసులు అయింది అనేటువంటి రకమైన సంతోషం కలిగింది. నేను చచ్చిపోవడం మంచిదంటారా అని నేను అంటలేదు, కానీ ఆ యొక్క మరణం ఆ బిడ్డకు దేవుడి దగ్గర మాకు తెలియదు. ఏదేమైనా బిడ్డకి మాత్రం ఈ లోపల ఉన్న వారందరికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థలంలో. కాబట్టి సుధా గురించి మనం సంతోషించడం. ఇకపోతే
పెద్ద అయినటువంటి మనం అందరం కూడాను ఆ బిడ్డ ఉండే స్థలంలో ఉండడానికి ప్రయత్నించాలి. పెద్ద అయినటువంటి మనం అందరం కూడా ఆ చిన్న బిడ్డ ఉండేటువంటి స్థలంలో ఉండడానికి ప్రయత్నించాలి. రెండవ ప్రయాసపడాలి. మనం లాజరు గురించి చూసాము. లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుంటున్నప్పుడు ధనవంతుడు ఉన్నాడు, లాజరు కూడా ఉన్నాడు. లాజరు యొక్క స్థితి ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు లాజరుకు తినడానికి లేదు, ఉండడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, బలహీనత వస్తే చూపించుకోవడానికి కూడా లేదు, చూపించేటువంటి దిక్కు కూడా లేదు. భూమి మీద నావాడు ఇతనికి ఏదైనా సహాయం చేయాలి అనేటువంటి దిక్కు కూడా లేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పటికీ తను దేవుని ఎడల భక్తి కలిగి జీవించాడు. దేవుని ఎడల విశ్వాస జీవితంతో తన జీవితంలో లోకం వైపు శరీరంలో ఉన్నటువంటి సమస్యల గురించి చింత లేకుండా జీవించాడు. మనము కూడా ఈ లోకంలో జీవించినంత కాలము శరీర సంబంధమైన ఈవులను చూసి మాత్రము ఆశను పెంచుకోకూడదు. ఎందుకంటే ఎంతటి గొప్పవారైనా వారి విశ్వాస జీవితంలో పడిపోయింది ఎక్కడంటే శరీరాశ, నేత్రాశ, జీవపడడం వాటిలో పడిపోయింది. ఉన్నతమైన స్థాయిలో ఉండవలసిన వారు కూడా నేత్రాశలోను, శరీరాశలోను, జీవపడము పడి వారి యొక్క జీవితాలను కోల్పోయి నాకు తెలుసు. యాహకు ఎలీషా గారితో కలిసి ప్రయాణం కొనసాగించడానికి యాహాజు. ఎలీషా గారు గొప్ప ప్రవక్త. ఆయనతో కలిసి ప్రయాణాన్ని కొనసాగించినటువంటి ఆ జీవితంలో ఒకనొక రోజున ఏ ఆశ తనలో ప్రవేశించింది అంటే నేత్ర ఆశ ప్రవేశించింది. కంటిన్యూ చూశారు, ఇది నాకుంటే గొప్ప ధనవంతులు అవుతాను కదా అని ఆశపడతాడు. చాటుగా వెళ్ళి ఎలీషా గారికి కనిపించకుండా నయమాను యొద్ద వెండి బంగారం సంపాదించుకున్నాడు, ఇంటిలో దాచుకున్నాడు. ఎలీషా ఎందుకు వచ్చాడు? ఎలీషా గారు అన్నాడు, గేహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఏమన్నాడు? గేహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే తనలో ఉన్నటువంటి నేత్రాశ తన ద్వారా ఏం పలికించిందంటే అబద్ధాన్ని పలికింది. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అంటే, గేహాజీ నీవు నయమానుతో కలుస్తున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? వెండి బంగారం సంపాదించుకోవడానికి ఇది సమయమా? నయమానుకు కలిగిన పుష్టు నీకును నీ వంశ పారంపర్యం అంటిగాక అన్నాడు. వెంటనే ఏమొచ్చింది? పుష్టి వ్యాధి వచ్చి అక్కడ నుండి బయటికి. అదే నేత్రాశ తనలో ప్రవేశించకుండా ఉన్నట్లయితే ఎలీషా గారితో ఉండేవాడు, గొప్ప శిష్యుడిగా పేరు సంపాదించుకునేవాడు, క్షేమకరమైన ఆరోగ్యాన్ని కలిగి జీవించాడు. ఆనాటి జీవితాలలో తన విశ్వాస జీవితాన్ని కోల్పోయింది ఏమిటి అంటే, ఎలా కోల్పోయాడంటే నేత్రాశ ద్వారా. ఆ నేత్రాశ చిన్నపిల్లలు ఉంటుందండి. ఆ నేత్రాశ వెళ్ళి లాజరు గారికి ఉందా? శరీరానికి వచ్చినటువంటి ఆశ తనకు లేదు, నేత్రాశ తనకు లేదు. ఏది లేకుండా ఉండడం బట్టి లాజరు చనిపోయినా సరే నెమ్మదికరమైన స్థలంలో అలా ఉన్నారు. మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలంలో లాజరును పోలి శరీరాశలు కానీ నేత్రాశలు కానీ లేకుండా జీవించడం నేర్చుకోవచ్చు. అలాంటి జీవితాన్ని మన ఈ లోకంలో అలాగే మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైన సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని ఎదిరినప్పుడు కూడాను ఆ చిన్న బిడ్డలను పోలి ఇది నాది కాదు కదా అనుకున్నట్టుగా జీవించాలి. అలా జీవిస్తూ
విశ్వాస జీవితాన్ని మీకు కొనసాగించాలి. అలా ఉన్నట్లయితే మనం నెమ్మదికరమైన స్థలంలో ఉండడానికి దేవుడు అవకాశాన్ని కలిగించాడు. మరొక విషయం గమనించాలి, ఈ లోకంలో నేతాంశ లేదు, శరీరాంశ లేదు, జీవకుటంబం లేదు. అయితే పరలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందా అంటే ఉండదు. కొన్ని నెమ్మదికరమైన స్థలంలో ఉండడానికి అవకాశం ఉంటుందా అంటే ఉండదు. మరి ఏం చేయాలి? యేసు ప్రభువు మాట తెలియజేస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. యేసు ప్రభువు పేతురు గారితో ఒక మాట సెలవిచ్చాడు. ఆ మాట చెప్పడం కూడా ఎలా చెప్పాడంటే నిశ్చయముగా చెప్పాడు. ఎలా చెప్పాడండి? నిశ్చయముగా. నిశ్చయముగా అనే పదానికి అర్థం ఏంటండి అంటే ఖచ్చితముగా. ఇక దీనికి వేరేకేమీ కలపడానికి అవకాశం లేదు అనేటువంటి ఒక గట్టిగా ఒక పదాన్ని తెలియజేస్తాడు. ఏమిటి ఆ పదం అంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేవు అన్నాడు. దేని ద్వారాలు? పాతాళలోక ద్వారములు నిలువలేవు అన్నాడు. అంటే ఒక వ్యక్తి అగ్నిగుండాన్ని తప్పించుకోవాలి అంటే భూమి మీద ఉండగా క్రీస్తు వారు ఏర్పాటు చేసినటువంటి సంఘంలో ప్రవేశించిన వారై. ఏ సంఘంలో? క్రీస్తు వారు భూమి మీద జీవించిన జీవిత కాలంలో సంఘాన్ని కట్టాడా? యేసుక్రీస్తు వారు జీవించిన జీవిత కాలంలో భూమి మీద సంఘాన్ని కట్టాడా? కడితే అది ఏ సంఘము? మళ్ళీ అవసరం చదవండి, అందరూ అర్థమవుతుంది. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే పాతాళలోకమును తప్పించుకునేటువంటి అవకాశము లేదా అగ్నిగుండాన్ని తప్పించుకునేటువంటి అవకాశము భూమి మీద ఉన్నటువంటి సంఘాలలో ఏ సంఘానికి ఉన్నదని యేసు ప్రభువు చెప్పాడు. ఏ సంఘానికి ఉందండి? క్రీస్తు కట్టినటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి మాత్రమే అగ్నిగుండము తప్పించినటువంటి శక్తి ఉంది. దేనికి ఉందండి? అగ్నిగుండాన్ని తప్పించినటువంటి శక్తి ఏ సంఘానికి ఉంది? మనం మొదట చెప్పుకున్నాం. తర్వాత జరగబోయే సంగతి గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చదవాలి? ఈ బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న సంగతులు దేవునివి. తర్వాత జరగబోయే సంగతులు దేవునికి తెలుసు, మనకు తెలియదు. లేదా చచ్చిపోయిన తర్వాత తెలుస్తాయి. చచ్చిపోయిన తర్వాత మార్పు చదవడానికి అవకాశము లేదు. కనుక చనిపోక ముందే, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అది తెలుసుకోవటానికి దేవుడు రాసినటువంటి గ్రంథాన్ని మనం చదవాలి. ఈ గ్రంథం చదువుతున్నప్పుడు అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే భూమి మీద క్రీస్తు వారు తన రక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ఒకటి ఉంది. ఆ సంఘంలో మనం ప్రవేశించి చిన్న బిడ్డలను పోలిన వారే జీవించాలి. ఆ సంఘంలో ప్రవేశించి ఏం చేయాలా? చిన్న బిడ్డలను పోలిన వారే జీవించాలి. అలా జీవించినప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నెమ్మదికరమైన స్థలంలో ఉండడానికి అవకాశం. ఆ సంఘంలో ప్రవేశించకుండా చిన్న బిడ్డను పోలిన వారే జీవించినప్పుడు కూడాను యాత్రకరమైన స్థలంలో ప్రవేశించేటువంటి అవకాశము మీరు జాగ్రత్తగా గమనించండి. ధనవంతుడికి అబ్రహాం ఎవరో తెలుసా? తెలియదు. తెలుసా అండి? చనిపోయిన తర్వాత కేకలు కాస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహాము అంటున్నాడు. భూమి మీద ఉండగానే అబ్రహాము విశ్వాసాన్ని తెలుసు, విశ్వాసము తండ్రి అని తెలుసు, కానీ విశ్వాసాన్ని జీవించాడా? అంటే ఎలా జీవించాలో తెలిసినప్పటికి కూడాను నువ్వు ఏ సంఘానికి వెళ్ళాలో తెలియకపోతే మోసపోయే అవకాశాలు
మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలను జాగ్రత్తగా గమనించండి, చెప్పబడుతున్న వాక్యాన్ని పరిశీలించండి. సందేహాలు ఏమైనా ఉంటే తప్పకుండా అడిగి మీ డౌట్ క్లియర్ చేసుకోండి. కాబట్టి చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి నెమ్మదికరమైన స్థలంలోకి వెళ్ళాలంటే భూమి మీద ఉండగా క్రీస్తు వారు తన రక్తం ఇచ్చి సంపాదించే ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ప్రవేశించి ఆ సంఘంలో విశ్వాస గీతాన్ని ఇందులో మనం మొహమాట పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ సంఘంలో జరిగేటువంటి ఆరాధన విధానాలు కానీ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడాను లోకానికి వేరుగా ఉంటాయండి. లోకమంతా ఒక ఎత్తు, క్రీస్తు వారు ఒక ఎత్తు. అవునండి. ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వారు చంపడానికి ప్రయత్నించారు. కారణం ఏంటి? ప్రధాన యాజకులు విగ్రహాలు పూజించేవారా? ఏమండి, ప్రధాన యాజకులు విగ్రహాలు పూజించేవారా? కాదు. యెహోవా దేవుని పూజించేవారే, ధర్మశాస్త్రాన్ని పాటించేవారే. కానీ యేసుక్రీస్తు వారి యొక్క బోధ, యేసుక్రీస్తు వారి యొక్క క్రియలు, యేసుక్రీస్తు వారి యొక్క మాట తీరు ప్రధాన యాజకుడికి ఇబ్బందికరంగా అనిపించింది. వ్యతిరేకంగా ఒకటో అధ్యాయం, మొదటి 1వ అధ్యాయం 23 వచనం. అయితే మేము సిలువబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమో పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చాలా యేసుక్రీస్తు వారు యూదులకు ఎలా ఉన్నాడండి? మాకు అందించారు. యూదులకు ఎలా ఉన్నాడు? ఆటంకంగా ఉన్నాడు. యూదులు అంటే విగ్రహాలు పూజించేవారా? ఏమండి, యూదులు అంటే విగ్రహాలు పూజించేవారా? వాళ్ళు యెహోవాను ఆరాధన చేసేవారే. మరి యెహోవాను ఆరాధన చేసేటువంటి వారికి క్రీస్తు వారు ఆటంకంగా ఎందుకున్నాడు? ఎందుకున్నాడండి? యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన చేయడు. ఏం చేయడు? ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన చేయడు. దాని ప్రకారం శిష్యులు చేయడు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏదో కొత్తగా పెట్టారు, వీళ్ళు వచ్చి కొత్తగా బోధిస్తున్నారు. మేము నిన్న వరకు వాక్యం వేరు కదా, నిన్న వరకు మేము దేవుని ఆరాధించే విధానం వేరు కదా, వీళ్ళని కొత్త పొంద చేస్తారు, కొత్త పొందలో పెట్టుకొచ్చారు అని వ్యతిరేకమైనటువంటి ఆలోచన భావాలు కలిగి ఉన్నారు. పౌలు గారి మీద కూడా అదే నేరాన్ని మోపారు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 13వ వచనం. వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా పౌలు గారు వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి ఆరాధన చేయుచున్నాడు, జనులను ప్రేరేపిస్తున్నాడు, జనులను అలా చేయమని ప్రేరేపిస్తున్నాడు అని అతని మీద జ్ఞానం మోపారు. ఎవరి మీద? ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన ఏంటంటే బలులు, దూరలు, వాయిద్యములు, తాళములు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన ఏంటి? బలులు, దూరలు, వాయిద్యములు, తాళములు, పాటలు. వీటితో కలిసి ధర్మశాస్త్రం చొప్పున ఆరాధన చేస్తా ఉన్నారు. యేసు ప్రభువు వచ్చేసేమో మామూలుగా పాటలు పాడుతున్నాడు, చెప్తే వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లేవు, తాళం లేవు, చప్పగా. అందుకని అసలు ఈ యూదులకు వ్యతిరేకమైపోయాడు యేసుక్రీస్తు వారు. యేసుని ఎలా చంపాలా, ఏ కారణం చేత చంపాలా అని చంపడానికి ప్రయత్నించారు. కానీ యేసు ప్రభువు ఏమన్నాడంటే, అమ్మా మీకు తెలియదని మీరు ఆరాధన చేస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని ఏమన్నా అంటే దేవుడు కోరుకున్నాడు. రోజు కోరుకున్నది ఆరాధన అంటే బలులు వాయిద్యాలతో కాదు, బోరలు తాళాలతో కాదు.
ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఇది తెలిసినటువంటి ఆరాధన, ఇది దేవుడు కోరుకున్న ఆరాధన. మరి వాయిద్యాలు, బోర్లు, తాళాలతో చేసేటువంటి ఆరాధన మరి అది ఎక్కడిది? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటిది. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రమము యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఉందా అంటే లేదు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన శరీరం మందు ధర్మశాస్త్రం కొట్టివేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ 2వ అధ్యాయం 14 వచ్చి చదువు. ఆయన మన సమాధానమైంది నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ధర్మశాస్త్రం ఏమైంది? కొట్టివేయబడినది. మీరు చదివినటువంటి వచనాన్ని బట్టి చెప్పండి. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ధర్మశాస్త్రం ఏమైంది? కొట్టివేయబడి. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను వచ్చున్నానని మత్తయి సువార్త కొట్టివేయడానికి రాలేదని చెప్పేసి, నెరవేర్చడానికి కానీ కొట్టివేయడానికి నేను రాలేదు చెప్పేసి, చనిపోయినప్పుడు ఏం జరిగిందని పౌలు గారు మాట్లాడుతున్నారంటే నెరవేర్చాడు, కొట్టివేస్తాడు. నెరవేర్చాడు, కొట్టివేస్తాడు. మనం ఒక దాన్ని అవసరమైనప్పుడు దాన్ని బాగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటాం. అవసరం తిరిగి తర్వాత ఏం చేస్తాం? దాన్ని పని చేయాలంటే తీసుకోవాలి. ఇంటికి స్లాబ్ పెడతానికి సెంట్రింగ్ పెట్టుకుంటారు. ఆ సెంట్రింగ్ దొరకకపోతే అది 10 రోజులైనా ఆగిపోయాడు, పని ఆగిపోయాడు. ఆ సెంట్రింగ్ ఒకవేళ రూపాయి ఎక్కువైనా సరే, ఖర్చు అయినా సరే, దాన్ని బ్రతులాడుకొని, ఆ వ్యక్తిని బ్రతులాడుకొని, అయ్యా రూపాయి కాదు రూపాయలు ఇస్తారు, రండి 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 అని చెప్పేసి పిలిపించుంటారు. పిలిపించి సెంట్రింగ్ పెట్టేసారు, స్లాబ్ పోసేసారు. 5 రోజులు అయిపోయింది. ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు పోరా. అది స్లాబ్ పోయకముందు అయ్యా రండి రండి అని చెప్పారు. అయిపోయిన తర్వాత తీసేది ఒక గంట తీసే, మేము గృహప్రవేశం చేసుకోవాలి, ఓపెనింగ్ చేసుకోవాలి, గంటలు గొప్పలు చెప్పేసాం. ఎప్పుడు చేస్తావు గోడ అంటే దాని యొక్క పని అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే పక్కన పెడతారు. అలాగే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చడానికే వచ్చాడు. నెరవేర్చిన తర్వాత ఏం చేశాడంటే తన శరీరం ముందు కొడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాయిద్యాల ప్రకారం ఇప్పుడు కూడా నీకు దేవుడు ఆరాధన చేస్తావంటే చేయవు. అది సంబంధించి కాదు. అది సున్నతి చేయించినటువంటి యూదులకు సంబంధించి. ఎవరికి సున్నతి జరిపించినటువంటి యూదులకు సంబంధించినటువంటిది ధర్మం. శనివారం రోజున ప్రార్థన జరిపినటువంటి యూదులకు సంబంధించింది ధర్మం. అది నీకు సంబంధించింది, నాకు సంబంధించింది. కాబట్టి క్రీస్తు సంఘంలో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరు వారి యొక్క ఆరాధన విధానాలు, వారి యొక్క ప్రార్థన విధానాలు సమాజానికి ఎలా ఉంటుంది? కొత్తగా ఉంది, సపసంగా ఉంది. అసలు అక్కడికి వెళ్తే ఏ ఉద్యోగం ఉండదు, నిరుత్సాహంగా ఉంటుంది, అన్నట్టుగా ఉంటుంది. కానీ యేసుప్రభువు మీకు తెలియని దాన్ని మీరు ఆరాధన చేస్తున్నారు. వాయిద్యాలతో కానీ బలులతో కానీ చేసే ఆరాధన మీకు తెలియదు. దాని గురించి అది ఎప్పటి వరకు ఎవరికి ఇచ్చాడో మీకు తెలియదు. మాకు తెలిసిందని ఆరాధన చేస్తున్నాం. ఇది వాయిద్యాలతో చేసే ఆరాధన కాదు, ఆత్మతో సత్యంతో చేసేటువంటి ఆరాధన. చప్పడంతో చేసే ఆరాధన కాదు, ఆత్మతో సత్యంతో చేసేటువంటి ఆరాధన. బలులతో చేసేది కాదు, ఆత్మతో సత్యంతో చేసేటువంటి ఆరాధన. ఈ ఆరాధన క్రమంలో నువ్వు ప్రవేశించి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటే చనిపోయిన తర్వాత అగ్నిగుణాన్ని తప్పించిన అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. అది యేసుప్రభువు చెప్పిన మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవగలవు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని క్రీస్తు వారు చెప్పారు. అందుకని పౌలు గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసినా అది క్రీస్తు సంఘం అని పేరు పెట్టేశారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా. అందుకని రోమలో ఉన్న వారికి పత్రిక రాస్తూ క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచుని అన్నాడు. ఏ సంఘాలంట? ఎవరు ఏర్పాటు చేశారు? పౌలు గారు. పౌలు గారు ఏర్పాటు చేసి పౌరు సంఘాన్ని పెట్టుకోవచ్చు కదా. ఆయన ఒక చోట అలా పెట్టుకున్నారు.
పెట్టుకుంటే అసలు ఎవరు చెప్పాడు? పౌలు మీరు వార్నిషన్ గురించా? పౌలు మీకు ఒక సిలువ పడ్డా? మీరు ఎవరు చెప్పారు మీకే మాట? మీరు ఇలా ఆలోచన చేస్తారంటే మీరు శరీర సంబంధులు. రకరకాల పేర్లు పెట్టుకునే సంఘాలు ఏర్పాటు చేసుకుంటే మీరు శరీర సంబంధులే, ఆత్మానుసారం కాదు అన్నాడు. కాబట్టి సంఘానికి వేరే పేరు పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు శరీరానుసారంగా ఆలోచన చేసే మనుషులే కానీ ఆత్మానుసారంగా ఆలోచన చేసే మనుషులు కానే కాదు. వాళ్ళు చనిపోయిన తర్వాత అగ్నిగుడానికి వెళ్ళేటువంటి అవకాశము నిశ్చయము. కాబట్టి ప్రియమైన సహోదరులారా, చనిపోయిన తర్వాత జరిగిన సంగతుల గురించి దేవుని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని మీరు చదవండి, ఈ గ్రంథంలో సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేయండి. సందేహాలు ఉంటే దేవుని రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు అడగండి. మీకోసం ఎంతో ఆసక్తితో ప్రయాసపడేటువంటి దేవునికి రాసులు మరి యేసుదాసు గారు మీరేమంటారు? వేరాస్వామి గారు అంటారేమో, వారు ఉన్నారు. అడగండి, సత్యాన్ని తెలుసుకోండి. మీకు ఆత్మీయ జీవితాన్ని ఈ లోకంలో ఉండగానే సరి చూసుకొని దేవుని అనుకూలంగా జీవించాలని ఇక్కడ చేరినటువంటి రీతిలో అందరూ కూడా అనుభవంలో దేవునితో కలిసి ఉన్నట్టుగా వాక్యాన్ని నడుచుకుందాం. అలాగే చిన్న బిడ్డ సుధాతో కలిసి జీవించడానికి ప్రయాసపడదాం. ఎప్పుడో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆరాధించినట్టు మీ అందరికీ నాకు అవకాశాన్ని అనుభవించినట్టు అధ్యక్షుల వారికి మరి నాకు వెనక చెప్పబడి దేవుని దాసులు వారు చాలా గొప్పగా ప్రయాసపడుతున్నారు. వారికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రియులు వేదాసు గారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నారు.